ఒకవైపు స్టాక్ మార్కెట్ కుప్పగూలుతుంది, ఇంకోవైపు అయితే గోల్డ్ రేట్లకి అసలు బ్రేకులు లేవేమో అని అనిపిస్తుంది. సో 79 చేంజ్ వరకు ఉన్న ఇక జిఎస్టీ అని, వేస్టేజ్ అని, ఆ ఛార్జ్ అని, ఈ ఛార్జ్ అని, ఇక తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా ₹1,00,000 జోబులో పెట్టుకొని రావాలి. ఇది దట్టు పెళ్లిళ్ళ సీజన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకొక ట్విస్టీ విషయం తెలిసింది ఏంటంటే, చూస్తున్నారు కదా ఆల్రెడీ పెళ్లిళ్ళ షాపింగ్ అనేది జరుగుతుంది. సో పెళ్లిళ్ళ షాపింగ్ సందర్భంగా కొంతమందితో మాట్లాడితే ఏమన్నారంటే, గతంలో పెళ్లి మాట్లాడిన తర్వాత పెట్టిపోతలు మాట్లాడుకున్నప్పుడు మీ అందరు కూడా ఎరకనే బంగారం 5 తులాలు పెడతాం, 10 తులాలు పెడతాం, లేదంటే పిల్లగానికి ఇది చేపిస్తాం, పిల్లకి అది చేపిస్తాం అని చెప్పి ముచ్చట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అట్లా కాదు. 2 లక్షల బంగారమో 3 లక్షల బంగారం అని బంగారం రేటు అంటే ఇన్ని లక్షలు పెట్టి బంగారం చేపిస్తాం అనే కాడికి వచ్చింది. సో ఎందుకు అట్లా అంటే పూటకు ఒక రేట్ మారుతుంది బంగారం. సో అసలు గోల్డ్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా మంది కూడా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి పైసలు తీసేసుకున్నారు. స్టాక్ మార్కెట్ కుప్పగూలే పరిస్థితి. మరి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఎటుపోతున్నాయి. సో కొంతమంది ఏమో సేఫెస్ట్ గోల్డ్ రేట్ రైజింగ్ లో ఉందని చెప్పి గోల్డ్ పెట్టుబడులు పెడుతున్నారు. సో అసలు నిజంగా ఇది సేవింగ్స్ కి కరెక్ట్ టైమా? గోల్డ్ ఫ్యూచర్ ఏంది, అసలు గోల్డ్ రేట్ ఎట్లా పెరగబోతుంది, 1,00,000 నిజంగానే దాటుతుందా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రెసెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటండి గోల్డ్ రేట్ ఇవాళ ఎంత ఉంది అసలు? ఇవాళ మనకి దగ్గరగా 79,400 అనేది ఆర్నమెంట్ ఉంది. 87 దాకా 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ఆల్రెడీ 87 అంటే ఆల్మోస్ట్ నిన్న మొన్న 88 చేంజ్ వెళ్ళిపోయి తగ్గింది, కొంచెం తగ్గింది. చెప్పాలి అంటే తగ్గడం అనేది దాన్ని గొప్పగా తీసుకోం, కానీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఒక వారం క్రితం ఎట్లా ఉండే? వారం క్రితానికి ఇప్పుడు తేడా ఏముంది. వారం క్రితం 78, 77 ఆ రేంజ్ లో ఉండే ఆర్నమెంట్. అంటే దగ్గరగా 86, 85 మధ్యలో ఆర్నమెంట్ ఉంది, ప్యూర్ గోల్డ్ ఉంది. అది ఇప్పుడు ఒకసారిగా పెరిగి సడన్ గా అది 87, 88 దాకా వెళ్ళింది. ఇదేమో దగ్గరగా 80,000 దగ్గరకు వస్తుంది. నిన్న ఆల్మోస్ట్ 80,100 రూపీస్ ఆర్నమెంట్ రేట్. ఇవాళ కొంచెం 700 రూపీస్ తగ్గింది, 10 గ్రాములు తగ్గి రేటు 79,400 దగ్గర స్టేబుల్ గా ఉంది. శ్రీనివాస్ గారు, అంటే కేవలం ఒక గోల్డ్ రేట్ మాత్రమే కాదు, ఒక చాలా అనాలిసిస్ కూడా మీరు చేసి చెప్తుంటారు కస్టమర్ కి, ఏది రైట్ టైం, ఏది నాట్ రైట్ టైం. కేవలం గోల్డ్ అంటే ఆర్నమెంటల్ కాదు, సేవింగ్స్ రూపంలో కూడా దాచుకోవచ్చు మీరు. సో ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు? నేనైతే బంగారం కొంటానే ఉండమంటానండి. అంటే అది ఎంత కొంటాం అనేది మ్యాటర్ కాదు. కొంటా ఉంటే ఆల్మోస్ట్ మన దగ్గర కూడా నిలవదు, మన దగ్గర కూడా కొంచెం అది కూడా పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు మనకి బంగారం ధర పెరిగింది అన్న ఫీలింగ్ చాలా తక్కువ ఉంటుంది. మనం డబ్బులు దాచి ఒకసారి కొందాం ఉన్నప్పుడు మాత్రమే బంగారం ధర పెరిగిపోయింది అన్న ఫీలింగ్ మనకి ఎక్కువ ఉంటుంది. సో నేను వాళ్ళ దగ్గర మీకు 10,000 ఉంటే 10,000కి ఎంత వస్తే అంత కొనుక్కోండి. రేపు ₹1,00,000 ఉంటే ₹1,00,000కి ఎంత వస్తే అంత కొనుక్కోండి. మనం అల్టిమేట్ గా చూసాం మన దగ్గర ఉన్న గ్రామ్ వాల్యూ ఆ రోజు మన మార్కెట్లో ఏ రేట్ ఉందో ఆ రేట్తోనే దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం కాబట్టి. సో మార్కెట్లో పెరిగితే మీ దగ్గర ఉన్న బంగారం కూడా పెరుగుతుంది. సో మీకు ఒక యావరేజ్ ఉంటుంది మీ దగ్గర. అదే ₹1,00,000, 10 లక్షలు దాచి ఒకసారి కొనుక్కుందాం అంటే మనం కొనే వాల్యూమ్ తగ్గిపోతుంది. ఇప్పుడు 10 తులాలు కొనే ప్లేస్ 9 తులాలు, 8 తులాలు కొనాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ గ్యాప్ లో పెరిగిన బంగారం ధర ఎఫెక్ట్ మనమే పడిపోతుంది. సో మనం కొనాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అని అవ్వచ్చు, లేదా పర్చేస్ షోరూమ్ ఉండే స్కీమ్, రకరకాల స్కీములు ఉంటాయి. లేదు ఫిజికల్ గా కొనాలనుకుంటే గ్రామ్ ఎవ్రీ మంత్ కొనుక్కెళ్ళినా కూడా అది మనకి అది సేవింగే కదండి, కొనుక్కోమనే చెప్తాం. అయితే స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జనాలు మాక్సిమం పెట్టేది స్టాక్స్ లో, లేదు అంటే గోల్డ్. సో స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? ఎవరికాళ్ళకి వాళ్ళ డబ్బులకి వాళ్ళ గ్యారంటీ లేకే కదా అందరూ బంగారం ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో బంగారం దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇది రియల్ కరెన్సీ. సో ఇక్కడ మనం కానీ పెట్టుబడి పెడితే ఇది మనకి ఎప్పుడు నష్టం రాదనే ఒక స్ట్రాంగ్ బిలీవ్ యూనివర్సల్ గా ఉంది. సో అందరూ అందుకే గోల్డ్ ఎక్కువ కొంటారు. సో ఎందుకు ఒక్కసారిగా ఒక డ్రాస్టిక్ చేంజెస్ కనిపిస్తున్నాయి గోల్డ్ రేట్ లో? యూనివర్సల్ గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. మన దాకా ట్రంప్ ఇష్యూ నడుస్తూనే ఉండగా ఇప్పుడు ఈక్వల్ ఇష్యూ స్టార్ట్ అయింది. ఇక్కడ నాన్ లోకల్ ఎవరిని మేము అట్టి పెట్టాం, మొత్తం నాన్ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించి ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటారో అందరినీ. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఏమవుతాయంటే మార్కెట్ లో కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ఇప్పుడు సడన్ గా మన దగ్గర ఇది ఎంప్లాయీస్ లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది కంపెనీ కూడా జడ్జ్ చేసుకుంటారు. ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా మార్కెట్ మీద చూపిస్తుంది. ఇప్పుడు ఏ దేశంలో చూపిస్తే మరి కంపెనీకి కావాల్సిన మ్యాన్ పవర్ ఆ దేశంలో ఉండకపోవచ్చు కదా. సో కంపెనీలు కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, మార్కెట్ లో కూడా దాని తాలూకు ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ దేశాల్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫుల్ సేఫ్టీ ఏం కనపడట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అక్కడ కూడా ఎకానమీ బాగోపోతే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా గోల్డ్ బాగా పెరుగుతుంది. సో మరి ఎల్లో మెటల్ ఫ్యూచర్ ఏంటండి? ఇప్పుడు మీరు ఊహించింది కాదు కదా 90,000, 80,000 అనుకోలేదు. సో భవిష్యత్తు కూడా మనం ఊహించలేదు. ఎందుకంటే 1,00,000 పైన చూస్తాం. 1,00,000 అవడానికి మేబీ 2 months పడుతుంది, 3 months పడుతుంది, 5 months పడుతుంది. ఖచ్చితంగా 1 lakh అయితే అవుతుంది. సో పరిస్థితులను బట్టి 15 రోజులు కూడా అవ్వచ్చా?
మేబీ రాత్రి తెల్లారులు కూడా అయిపోవచ్చు, ఒక రాత్రి పగల్లో కూడా అయిపోవచ్చు, చెప్పలేం కదా. ఎందుకంటే అది ఒక దేశంతో సంబంధించిన మ్యాటర్ కాదు కదా. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఆయిల్స్, మెటల్స్, దాంట్లో ఎల్లో మెటల్స్ స్పీడ్గా రియాక్ట్ అవుతాయి. సో అలాంటివి జరగకుండా ఉంటే బంగారం ధర పెరగకుండా ఉంటుంది. సో అలాంటి జరగకుండా ఉండవు అని చెప్పడానికి ఏం లేదు మార్కెట్లో. సో మరి సిల్వర్ రేట్ ఎట్లా ఉంది? సిల్వర్ అంతేనండి. అందులో కూడా పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉంటుందా? ఇంత డ్రాస్టిక్ మూవ్మెంట్ అయితే కనిపిస్తలేదు సిల్వర్ లో. ఇదే నడుస్తుందండి, 1 lakh రూపీస్, 1 lakh పర్ కేజీ ఇది ఉంటుందండి. సో సిల్వర్ లో పెద్దగా భారీగా తేడాలు ఉండదు. గోల్డ్ అయితే చాలా భారీ తేడాలు కనబడదు, భారీగానే కనబడదు. సిల్వర్ లో 1 lakh రేంజ్ లోనే ఉంటుంది. 1,10,000 ఆ రేంజ్ లోనే సిల్వర్ ఉండొచ్చు. కానీ గోల్డ్ అయితే 1 lakh ఖచ్చితంగా ఈ సంవత్సరం చూస్తాం. ఓకే. సో అట్లీస్ట్ అంటే ఇది ఒక బెటర్ టైం అనుకోవచ్చు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే. ఇన్వెస్ట్మెంట్ అనవచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ సంబంధించి పర్చేజ్ లో అవ్వచ్చు, దిస్ ద రైట్ టైం కొనేసుకోవచ్చు. వెయిట్ చేస్తాము, మేము ఇంకా చూస్తాము, 2-3 నెలలు చూస్తాము అంటే ఈ ప్రపంచ దేశాలను గమనిస్తే అమెరికా మీద ఆధారపడి చాలా దేశాలు ఉన్నాయి. వాటన్నిటికి ఫండింగ్ ఆపేస్తుంది అమెరికా. సో నెక్స్ట్ 3 months వాటికి ఫండింగ్ అనేది 0. సో ఈ 3 నెలల్లో ప్రపంచంలో జరగకుండా చాలా జరుగుతుంది ఇంకా ముందు. సో దీని ఇంపాక్ట్ అంతా కూడా మార్కెట్ మీద పడుతుంది, ఆటోమేటిక్గా బంగారం మీద ఎక్కువ పడుతుంది. సో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది మా బిలీవ్. ఓకే. సో తగ్గేటప్పుడు ఎప్పుడైనా బంగారం అట్లీస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా పక్కన పెడితే, తగ్గిన బంగారం ఏముందండి, 100లోనే తగ్గుతుంది కదా. అదే మార్కెట్లో కరెక్షన్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఉందండి, సొల్యూషన్ ఏం చెప్పలు వస్తుంది అంటే చెప్పలేము కదా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య సొల్యూషన్ రావడానికి నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. కొంతమంది అవసరాలు ఉంటాయి కదా. నేను ఒకేసారి ఈ రాత్రి 1,00,000 రూపాయలు పెట్టేసి రేపు పొద్దున నాకు అర్జెంట్గా కావాలి అంటే 10,000 కావాలంటే 10,000 అమ్మేస్తాను కదా. అలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఎక్కడైనా ఉంటాయి. అల్టిమేట్గా మనం దీంట్లో నీ థియరీ ఏంటంటే పెరుగుదల తప్ప తరుగుదల చూడడం అనేది చాలా కష్టం. అర్థమై ఉంటుంది మీ అందరు కూడా వ్యూవర్స్కి ఇప్పటికే. సో పసిడి ఇక ఆగమాగం పరిగెడుతుంది. సో ఎప్పుడు ఎట్లా రేటు పెరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. సో ఇప్పటికి మనం గోల్డ్ షాప్ లో చూస్తుంటే కూడా చాలా మంది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇక పెళ్లిళ్ళ సీజన్ షురూ అయిపోయింది కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ లో ఇందాక నేను చెప్పిన ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో సో అట్లా పర్చేసెస్ ఏవైతే ఉన్నాయో సో ఆ పర్చేసెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఒక్కసారి గోల్డ్ రేట్ పెరగడానికి, స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో అన్నిటికంటే కారణం ఒకటి చెప్పాలి ఏంటంటే భయం. సో ఇన్వెస్టర్స్ లో భయం గోల్డ్ మెటల్ రేటుని పెంచేస్తుంది. ఎందుకు అనంటే గతంలో మనం చూస్తే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ల్యాండ్ మీద, షేర్ల మీద చేస్తారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఎట్లుందో మీకు ఎరకని. సో ఓవరాల్ హైదరాబాద్ గురించి నేను మాట్లాడతలేదు. ఇక స్టాక్ మార్కెట్ పరిస్థితి మనం చూస్తుంటే కూడా ప్రతి దేశంలో కూడా ఏదో ఒక అనుచితి, ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. ఆల్రెడీ ఉక్రెయిన్ లో మనం చూస్తూనే ఉన్నాం. సో యూకేల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. సో అందుకనే ఆ ఎఫెక్ట్ అంతా కూడా స్టాక్ మార్కెట్ లో కుప్పకూలిపోయింది. సో అందరూ కూడా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏది అంటే ఎల్లో మెటల్ అనుకుంటున్నారు. సో అందుకని ఎల్లో మెటల్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుడు, ఎల్లో మెటల్ కి డిమాండ్ పెరుగుడు. సో దాంతో పాటు మనకు తెలిసిందే డిమాండ్ ఎప్పుడైనా పెరిగింది అనుకో ఖచ్చితంగా ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లని ఎల్లో మెటల్ అయితే ఇప్పుడైతే రేటు పెరిగింది, 1,00,000 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు అనాలిసిస్. చూద్దాం, ఇన్ కేస్ గోల్డ్ రేట్ కనుక అట్లా ఉంది అని అనుకుంటే ఇది సేఫెస్ట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి. సో చిన్నగా ఎవరైనా కొనుక్కున్నా, కనీసం ఒక 10 గ్రాముల బంగారం కొనుక్కున్నా కూడా అది ఫ్యూచర్ కి ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తుంది.